నకిలీ మద్యానికి సంబంధించి ప్రధాన నిందితుడు జోగి రమేష్ అరెస్ట్ హర్షణీయమని, ఇందులో మూలకారకుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. ఆఫ్రికాతో పాటు పలు దేశాలలో జగన్మోహన్ రెడ్డి సోదరులు నకిలీ మద్యం తయారు చేస్తున్నారని, ఆయా దేశాలు దీన్ని గుర్తించి నకిలీ మద్యం తయారీ కంపెనీలను సీజ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో 2019 నుండి 2024 వరకు నకిలీ మద్యం ఏరులై పారిందని, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికే చిన్న చిన్న అంశాలను తెరపైకి తెచ్చి వైసీపీ శ్రేణులు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. నిన్ననే కల్తీ మద్యం వ్యవహారంలో ప్రధాన నిందితుడు జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో సహా ఈ అరెస్టు నిన్న చేపట్టడం జరిగింది. 2019-24 మధ్య విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని, విషపూరితమైనటువంటి మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించి కొన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, దేశంలోనే అతిపెద్ద లిక్కర్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి, అతను చేసినటువంటి ఈ భారీ లిక్కర్ స్కామ్ పైన ఇప్పటికే దర్యాప్తు దాదాపుగా పూర్తిగా వస్తోంది. దాని నుంచి దృష్టి మరల్చాలని చెప్పి ఒక కుట్రలో భాగంగా వాళ్లు గతంలో చేసినటువంటి ఈ కల్తీ మద్యం, దానికి సంబంధించినటువంటి తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో జోగి రమేష్ ఆధ్వర్యంలో మళ్లీ వాటిని ప్రారంభించి ఈ ప్రభుత్వ హయాంలో అదేదో జరుగుతున్నట్టు కుట్రపూరితంగా ఒక కొత్త నాటకానికి తెరలేపారు. దానికి సంబంధించి మరి గతంలో అరెస్ట్ అయినటువంటి అద్దేపల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ప్రధాన నిందితుడు ఏవన్ గాని మిగతా వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు చాలా స్పష్టంగా జోగి రమేషే మమ్మల్ని వెనక నుండి నడిపించాడు, జోగి రమేష్ మాకు ఆర్థిక సహాయం చేశాడు, జోగి రమేష్ చెప్తేనే మేము ఆఫ్రికా వెళ్లాం, ఆఫ్రికాలో ఉన్నటువంటి రెడ్డి గ్లోబల్, జగన్ రెడ్డి సోదరులు నడిపేటటువంటి రెడ్డి గ్లోబల్, అక్కడ కెమెరూన్ గాని టాంజానియా గాని రకరకాల దేశాల్లో లిక్కర్ వ్యాపారం, కెమెరూన్ దేశంలో వీళ్లు చేస్తున్నటువంటి కల్తీ మద్యాన్ని అక్కడ కనిపెట్టి అక్కడ కెమెరూన్ కేబినెట్ మంత్రి స్వయంగా వెళ్లి రెడ్డి గ్లోబల్ కంపెనీని కూడా సీల్ చేసినటువంటి పరిస్థితి. ఆ రకంగా జగన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి, ఈ అద్దేపల్లి సోదరులు లాంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ కూడా ఆ కార్యక్రమాన్ని నడిపిస్తూ జోగి రమేష్ లాంటి వ్యక్తుల సహకారంతో ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, నిన్నటి నుంచి జగన్ రెడ్డి ఎగిరెగిరి పడతా ఉన్నాడు, ఏదో అది కుట్ర ఇది కుట్ర అని చెప్పి. అద్దేపల్లి కుటుంబం మాకు అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబాన్ని జోగి రమేష్ చెప్పాడా లేదా? జోగి రమేష్ కి అద్దేపల్లి సోదరులకి మధ్య జరిగినటువంటి చాట్, వాట్సాప్ చాట్ ఆధారాలు బయటకు వచ్చాయా లేదా? దానిలో స్వయంగా జోగి రమేష్ నువ్వు ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు, ఎప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వస్తావు, ఇటువంటి వ్యవహారం డిస్కషన్ అంతా జరిగిందా లేదా? ఇవన్నీ ఆధారాలు ఇవాళ బయటపడుతున్నాయి. కాబట్టి ఇవాళ జగన్ రెడ్డికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు జోగి రమేష్ ని సస్పెండ్ చేయగలవా లేదా? ఆ రోజున ఎప్పుడైతే మరి మొలకల చెరువులో బయటపడినటువంటి కల్తీ మద్యం తయారీ కేంద్రం సంబంధించి మా పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడి ప్రమేయం ఉందని ఇన్వెస్టిగేషన్ లో తేలిందో ఇమ్మీడియట్ గా వితిన్ సెకండ్స్ మేము పార్టీ నుంచి తొలగించాం. అదే పని ఇవాళ జగన్ రెడ్డి చేయగలడా? నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సస్పెండ్ చేయి జోగి రమేష్ పార్టీ నుండి. మేము బయట పెట్టినటువంటి ఆధారాలకి జవాబు చెప్పు, అంతేగాని ఊరికినే ఏది పడితే అది చేతిలో మీడియా ఉంది కదా అని చెప్పి మాట్లాడితే అది సమంజసం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందు నువ్వు ఆ పని చేసి అప్పుడు మాట్లాడు, అంతేగాని కల్లబొల్లి మాటలు మాట్లాడితే ప్రజలెవరూ కూడా వాటిని ఆమోదించే పరిస్థితిలో లేరు అని చెప్పి తెలియజేస్తున్నాం.